మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు. నేను కోట ఇందిరాదేవిని. శ్రీదత్త దర్శనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋతుధ్వజుడు మదాలస మరణ వార్త విని చాలా దుఃఖంలో మునిగిపోయాడు. ఇది చూసి ఋతుధ్వజుని నాగలోక మిత్రులు వాళ్ళ స్నేహితుని సంతోషింపచేయటకై తండ్రితో సంప్రదించారు. తండ్రి అశ్వతరుడు ఋతుధ్వజుడి కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. అశ్వతరుడు కుమారులు చెప్పిందంతా విని చాలా ఆలోచించాడు. ఎన్ని విధాలు ఆలోచించినా తను ఈ పరోపకారార్థమై తపస్సుని స్వీకరించడమే మేలనిపిస్తోంది. ఆ కువలయాసుడు ఉత్తముడు అనడంలో సందేహం లేదు. అతని ప్రతిజ్ఞ చెబుతోంది అతని ఉత్తమత్వాన్ని. ఆ పైన అంతటి దుఃఖంలోనూ అతని వినోద సాధనాలుగా తీసుకున్న విషయాలు అతని అంతఃసారాన్ని లేనివాళ్ళ కీర్తిస్తున్నాయి. ఇక ఇతని పితృభక్తి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలాంటి ఉత్తమునికి ఉపకారం చేసి తీరవలసిందే. ఇక తన పుత్రులు అతని వల్ల అనేక సత్కారాలు పొంది ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తోంది కదా. వీళ్ళు పసివాళ్ళు, ప్రత్యుపకృతి లేకుండా మైత్రి చేస్తున్నారు కనుక వారి తరఫున ఈ మైత్రి కృత్యాన్ని నిర్వహించడం తన కర్తవ్యం. అది కాక ఇప్పుడు అతనికి చేసిన ఉపకారం ప్రాణదానం కన్నా అధికతరం అవుతుంది. అతని భార్యనే అతనికి తెచ్చి ఇవ్వగలిగితే అతను తన ఇంటి అల్లుడవుతాడు. అంతకన్నా భాగ్యమేమిటి? అన్నిటినీ మించి తాను దాదాపు ఇలాంటి పని మీదే తపస్సుకి వెళ్ళవలసి నా ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఇది కూడా కలిసి వస్తుంది. ఇంకా అనేక రకాలుగా ఆలోచించి అశ్వతరుడు పుత్రులకు బాధ్యతలు అప్పగించి తాను హిమాద్రికి వెళ్ళాడు. అక్కడ ప్లక్షావతరణం అనే పుణ్యతీర్థం ఉంది. ఆ ప్రాంతంలో నివసించి సరస్వతీదేవిని గూర్చి అతి కఠినమైన నియమాలతో సుదీర్ఘమైన తపస్సు చేశాడు. చేసిన ఆ ఘోర తపస్సునకు సంతోషించి పలుకుల తల్లి సాక్షాత్కరించి వరం కోరుకోమంది. అప్పుడు అశ్వతరుడు గంభీరార్థయుక్తమైన దివ్యస్థుతులతో దేవిని వినిపించి చివరికి ఇలా కోరాడు. అమ్మా, పరలోకగతుడైన మా అన్న వియోగాన్ని నేను సైపలేకుండా ఉన్నాను కనుక మా కంబలుని నాకు తోడుగా ఉండేటట్లు బ్రతికించి మా ఇద్దరికీ సప్తస్వర శోభితమైన మధుర గాన విద్య సర్వాంగ సుందరంగా అబ్బేటట్లుగా అనుగ్రహించు. అలాగే అవుతుంది. దేవతా ప్రసాదజనకమైన గాన విద్యను మీ ఇద్దరికీ ఇస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకోండి. నీవు చేసిన స్తుతిని నిత్యం పఠించేవారు కూడా నీలాగే నా అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్పి అంతర్ధానం పొందింది ఆ తల్లి. అంతలో చిరకాలం కిందట మరణించిన కంబలుడు ఎదుటి సాక్షాత్కరించాడు. అన్నదమ్ములిద్దరూ కౌగలించుకొని ప్రియ సంభాషణాదులు చేసుకున్నారు. అంతలో వారికి గాన విద్య అంతా ఏదో మరుపున పడ్డ మాట గుర్తుకొచ్చినట్లు హఠాత్తుగా స్ఫురించింది. వారిద్దరూ కలిసి సరస్వతీదేవిని గాన పండితులతో అనేక విధాలుగా స్తుతించారు. తరువాత అశ్వతరుడు అన్నతో ఋతుధ్వజుడి కథంతా చెప్పి, అన్న, ఇద్దరిని బ్రతికించమని అడగటానికి మనసొప్పగా నిన్నొక్కడిని బ్రతికించమని ఆ తల్లిని కోరాను. ఆ తల్లి దయవల్ల మనకు సంగీతం విద్య లభించింది కనుక ఈ సంగీత విద్యతో నాదోపాసనా లోలుడైన పరమేశ్వరుని నటరాజమూర్తిని సేవించి ఇష్టార్థ సిద్ధిని పొందవలసి ఉంటుంది అన్నాడు. అన్నదమ్ములిద్దరూ సరే అంటే సరే అనుకుని సరాసరి కైలాసానికి వెళ్ళి అక్కడ నటరాజస్వామిని నటరాజస్వామి సన్నిధానంలో షట్కాలంలోనూ నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా గానం చేయసాగారు. మరి చదువుల తల్లి అనుగ్రహం అంటే అసామాన్యమా? వారి శ్రద్ధకి గాన కౌశలానికి ద్రవించిపోయిన పరమేశ్వరుడు ఒకనాడు వరం కోరుకోమన్నాడు. అది విని సదాశివ ఋతుధ్వజ ధర్మపత్ని మదాలస మరణించింది. ఆమె తన పూర్వ శరీరంతోనూ పూర్వ వయస్సుతోనూ పూర్వ వృత్తితోనూ జాతి స్మృతితోనూ నాకు కుమార్తెగా పుట్టాలి. ఇదివరకే ఆమె యోగిని, ఇప్పుడు ఆమె యోగమాత కూడా కావాలి అన్నాడు అశ్వతరుడు.
ఆ వరం విని పరమేశ్వరుడు పరమానందపడి, బలిరా, ఐహిక వాంఛతోనే మోక్షాన్ని కూడా పట్టు గుంజేశావు. చదువుల తల్లి దయ ఉండబట్టే నీకు ఇలాంటి బుద్ధి కౌశలం లభించింది. నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. బ్రహ్మ విద్యాపరాయణమైన ఆ కన్య జననం వల్ల నీ వంశం ఇటేడు 7 తరాలు అటు 7 తరాలు అనాయాసంగా తరిస్తుంది. నీవింటికి వెళ్ళి పితృశ్రాద్ధం చెయ్యి. ఆ శ్రాద్ధంలో మధ్యమ పిండాన్ని ఈ కోరికను స్మరించుకుంటూ నువ్వే తినేసేయి. అప్పుడు తక్షణమే నీ నడిమి పడగలోంచి కన్య ఉద్భవిస్తుంది. నీకు మేలు జరుగుతుంది అని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అన్నదమ్ములిద్దరూ ఇంటికి వెళ్ళి శివుడు చెప్పినట్లే చెయ్యగా మదాలస మళ్ళీ పుట్టింది నాగలోకంలో. ఈ అద్భుత కృత్యాన్ని చూసి ఆశ్చర్యానందాల్లో మునిగిపోయారు అశ్వతర పుత్రులు. ఇది వరకు చెల్లెళ్ళని పిలిచారు, మిత్రపత్నిని. ఇప్పుడు ఆమె నిజంగా చెల్లెలైందని మహానందంగా ఉంది. అశ్వతరుడు అనుభవశాలి, బుద్ధిశాలి, మనస్తత్వవేత్త. అందువల్ల అతను ఉద్భవించిన మదాలసా కన్యను అంతఃపురంలో రహస్యంగా దాచేయించి ఈ కథ ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. తన కొడుకుల్ని పిలిచి, అబ్బాయిలు, ఇంతటి ఆనంద వార్త ఒక్కసారిగా తెలిస్తే మీ మిత్రుడు ఏమవుతాడో చెప్పలేం కనుక ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు. వారు తెల్లమొగాలు వేసుకుని చూడసాగారు. అప్పుడు నవ్వి అతనే చెప్పసాగాడు. కనుక అబ్బాయిలు, మీరు ఈ విషయాన్ని అతి రహస్యంగా దాచాల్సి ఉంటుంది. ఆ పైన మీ మిత్రుని ఎలాగో ఒప్పించి ఈ విషయం చెప్పకుండా ఒక్కసారి మన ఇంటికి తీసుకురండి. ఆ పై కథ నేను అడుగుతాను అన్నాడు. అసలే వాళ్ళు వినయ సంపన్నులు. అందులోనూ ఇప్పుడు తండ్రి అంటే దైవాధికంగా ఉంది. వాళ్ళు వెంటనే భూలోకానికి వచ్చారు. విప్రవేశాల్లో కొంతసేపు సరదా ప్రసంగాలు అయిన తర్వాత వాళ్ళు మెల్లిగా తమ ప్రసంగంలోకి దింపారు యువరాజుని. మిత్రమా, ఇవాళ మా కోరిక ఒకటి తీర్చాలి. మీరు కోరిక తీర్చడం ఏమిటి? సేవ్య సేవకుల్లాగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏమైంది మీకు? ఏమీ లేదు. మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. ఇన్నాళ్ళు స్నేహం చేశాక మా ఇల్లని భేదం తెలిసిందన్నమాట మీకు. లేదు కనుకనే మా పేద ఇంటిని కూడా మీ ఇంటిలాగానే భావించుకొని రమ్మంటున్నాము. మంచి మెలికలే వేస్తున్నారు. అసలు విషయం ఏమిటి? మా నాన్నగారు మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మేమే పేద ఇల్లని సందేహిస్తున్నా అంటున్నారు. అంతేనా? మిమ్మల్ని ఏం లాభం? నాకే బుర్రలేదు. ఇన్నాళ్ళు అయింది కదా. వీళ్ళ నాన్నగారు నాకు కూడా నాన్నగారు కదా. పోయి వారి పాదాభివందనం చేసి వద్దామని తోచనే లేదు. ఇప్పటికైనా గుర్తు చేశారు. ముందు పదండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వద్దాము. గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రథాలు ఎందుకు, నడిచే పోదాం, పట్టండి అని వెంటనే లేచాడు కువలయాసుడు. అతని సౌజన్యాన్ని చూసి వారు పొంగిపోయారు. ఇన్నాళ్ళు స్నేహమైన వాళ్ళు ఇల్లెక్కడని అడగలేదు యువరాజు. నది దాటి వచ్చామనే వాళ్ళు అప్పుడప్పుడు ప్రసంగాల్లో అనటం వల్ల ఏటికి అవతలి పల్లె వారి నివాసం అని అనుకుంటూ ఉండేవాడు. ఇవాళ మిత్రులు తన్ని పడవనెక్కించి కబుర్లలో పెట్టి ఏటి మధ్యకు వచ్చాక ఏదో నెపం మీద కళ్ళు మూయించారు. ఆ లిప్త కాలంలో నాగలోకపు తంత్ర విద్యలు ఉపయోగించి అతన్ని తమ లోకంలో తమ గృహానికి చేర్చారు. ఋతుధ్వజుడు కళ్ళు తెరిచేసరికి గోమతీ నది లేదు, పడవ లేదు, మిత్రులు లేరు. ఏదో వింత భవనం, వింత లోకం. పక్కన పాము తోకలు, మనుష్యాకారాలు, నెత్తి మీద స్వస్తిక ముద్రలున్న పడవలు గల 2 వింత వ్యక్తులు చెరో ప్రక్కన నిలబడున్నారు. వారిరువురు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తున్నారు. వారి ముఖాల్లో భయం ఉంది. మిత్రమా, క్షమించు. ఇది నాగలోకం. ఇది మా అసలు రూపం. మేము నాగరాజైన అశ్వతరుని పుత్రులం. నీ మీది ప్రీతి వల్ల నీతో స్నేహం చెయ్యాలనే ఉబలాటంతో బ్రాహ్మణాకారంలో నీ దగ్గరకు వచ్చి నీతో వినోదించేవాళ్ళం. మా తండ్రి గారు నిన్ను చూద్దాం అనుకోవడం వల్ల ఇవాళ నిన్ను ఇక్కడికి తెచ్చారు అన్నారు ఆ వ్యక్తులు. ఆ గొంతు అచ్చంగా మిత్రుల గొంతుకులే. కువలయాసుడు ఒక క్షణం వింతగా చూచి అంతలో పక్కున నవ్వి వారి చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ, బ్రాహ్మణుల్ని క్షమించే శక్తి మాకెక్కడుందయ్యా, రండి ముందు తండ్రి గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఎంత మంచితనం ఉన్నా తమను ఇంత మన్నిస్తాడని వాళ్ళు అనుకోలేదు. ఈ సౌజన్యమూర్తి స్నేహశీలిత్వానికి వారి హృదయాలు ద్రవించిపోయినాయి. వారు అతని ముంజెత్తిని ప్రేమపూర్వకంగా ముద్దు పెట్టుకుని సాధారణంగా లోపలికి తీసుకుపోయారు. ఆ లోకపు వింతలు, అక్కడ స్త్రీ పురుషుల ఆకార విశేషాలు, అక్కడ సంగీతాలాపాలు, సారస్యాలు,
గమనించుకుంటూ అనేక కక్షలు దాటి రాజభవనంలోకి చేరాడు కువలయాసుడు. అక్కడొక రత్నసింహాసనం మీద ఒక వృద్ధమూర్తి టీవీగా కూర్చొని ఉన్నాడు. రత్నకాంతి మాలికల చేత ఆ సింహాసనమే ఒక అగ్నిజ్వాలలాగా ఉంది. ఆ అగ్నిగుండంలో అవతరించిన అగ్ని పురుషుడిలాగా వృద్ధుడు తేజస్సుతో జ్వలించిపోతున్నాడు. ఆయన గిరిపక్కల 2 దివ్యాంగనలు చామరాలు వీస్తున్నారు. ఇటు తపస్సిత్వము, అటు రాచరికము, 2 సమపాడలో ఉన్నాయి అనుకున్నాడు ఋతుధ్వజుడు. ఆయన చూసి, ఆయనే మా నాన్నగారు అన్నారు మిత్రులు. ఇతనే మా మిత్రుడని సౌండ్య చేశారు తండ్రికి. తటాలను సాష్టాంగ వందనం చేశాడు కువలయాసుడు. ఆ వృద్ధుడి సింహాసనం దిగి వచ్చి అతన్ని లేవనెత్తి కౌగిట గుచ్చి సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నాడు. కొంత ఉలిక్కిపడ్డాడు కువలయాసుడు. కానీ అంతలోనే సంపాదించుకున్నాడు. అశ్వతరుడి తను చూచి పరమానందపడ్డాడు. లోకులు చెప్పుకునేవి అచ్యుక్తులని, కొడుకులు చెప్పిన స్వభావోక్తులని అనుకున్నాడు మునుపు. ఇప్పుడు అతను స్వయంగా చూసి ఆ 2 అల్పోక్తులని తెలుసుకున్నాడు. తన ప్రీతిని అనేక విధాలైన ప్రియోక్తులతోనూ సరసోక్తులను వ్యక్తం చేశాడు. కొంతసేపు అయిన తర్వాత కొడుకుల్ని చూసి, ఏమిరా ఇంత సన్మిత్రుని సంపాదించారు, ఇంటికి కూడా తెచ్చారు, ఏమి సత్కారాలు చేస్తారో చూస్తానిక అన్నాడు నవ్వుతూ. సత్కారాలు పొందడం మా వంతు అన్నారు పుత్రులు తండ్రితో నవ్వు గలుపుతూ. వచ్చే వారం తర్వాత విషయం చెప్పుకుందామని. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ సమర్పించు మరొక అద్భుతమైన శ్రవ్య పురాణం సుందరకాండం ప్రతి మంగళవారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీకు వినిపించేవారు శ్రీమతి వేమరాజు రేవతి గారు. తప్పక వినండి సుందరకాండం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.